గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చూడండి మా సార్ ఎలా తీస్తున్నారు. మొత్తం చేపిస్తున్నా క్లీన్ అండ్ గ్రీన్. ఓపెన్ ప్లేస్ అండి. అన్నీ తెంపుకెళ్ళిపోతున్నారుగా. టమాటాలు మళ్ళీ తెంపేశారు. ఇదిగోండి సన్నజాజి పందిరికి వేశారు. అక్కడ ఒక సన్నజాజి. ఇదిగోండి ఇది చెప్పండి ఏంటో. సింధూరం చెట్టు అండి. నిమ్మ చెట్టు చిగురు వచ్చేస్తుంది. ఇక క్రోటన్స్, మల్లె అన్నీ నీట్గా మళ్ళీ సాయిల్ని కదుపుతున్నామండి. తవ్వుతుంటే అది వేరు రూట్ గ్రోత్ అవుతుందని. ఇక తులసి కూడా గింజలు కట్ చేస్తున్న డ్రై అయినాయి అన్నీ. మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. చూడండి అపరాజిత పూలు చూడండి. వెయిట్ చూడండి అపరాజిత పూలు అసలు ఎంత బాగా వచ్చాయి. మీకు గింజలు ఎవరికన్నా కావాలేమో మెసేజ్ చేయండి. చాలా ఉన్నాయండి. అడ్రస్ పెడితే పంపించేస్తా. చాలా ఉన్నాయి. ముద్ద అండి ఇది, చాలా ముద్ద. అసలు మీకు ఒక్క ఫ్లవర్ చూపిస్తా చూడండి. ఇదిగోండి పెటల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదిగో గుత్తులండి. అసలు సాయిల్ మంచిగా ఉంది ఇక్కడ. పొలం మట్టి కానీ పొలం ఏరియా కాబట్టి చాలా బాగా వస్తున్నాయి ప్రతి ఒక్క చెట్టు అండి. అసలు టమాటాస్ అయితే ఇవి చూడండి ఎన్ని గుత్తులే. ఇంకొకటి చూపిస్తాను చూడండి, తర్వాత చూపిస్తాను. సీక్రెట్ కనకాంబరము అన్నీ పెట్టండి. వస్తున్నాయి మెల్లగా. కొత్తగా పెట్టాం కదా. ఇంకా బచ్చలి, ఇంగ్లీష్ బచ్చల ఏదో బచ్చలు అంటారుగా, దొండపాదు, టమాటాలు కట్టేసాం, చిట్టి మందారాలు. ఇది మా ఏరియా, ఓపెన్ ప్లేస్ ఏరియా. అయినా నేను స్కూల్కి వెళ్ళిపోయినా అక్కడే ఉంటాయండి. నమ్మకం మనవి మనకు ఉంటాయి అని. ఇదిగోండి గింజలు, ఇవ్వండి అపరాజిత కాయలు చాలా ఉన్నాయండి. పంపిస్తే ఎవరికైనా కావాలంటే ప్యాక్ చేసి. ఇదిగోండి ముద్ద. ఇది దొరకడం చాలా అరుదు. అంటే దొరుకుతున్నాయి. నాకైతే 1 year తర్వాత దొరికిందండి ఇది. గింజలు వేసాం వచ్చాయి.